2,91,159 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా వివరించారు. మూలధన వ్యయం 33,487 కోట్లు ఉందని తెలిపారు. ఇక బడ్జెట్లో అత్యధికంగా వ్యవసాయం, సంక్షేమ రంగాలకు నిధులు దక్కాయి. వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు అలాట్ చేశారు భట్టి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖకు 29,816 కోట్లు దక్కాయి. ఇక 6 గ్యారంటీ స్కీంలకు ప్రాధాన్యత ఇచ్చారు ఆర్థిక మంత్రి. గృహజ్యోతి స్కీంకు 2,418 కోట్లు, గ్యాస్ సబ్సిడీ పథకానికి 723 కోట్లు ఇచ్చారు. సివిల్ సప్లై కోసం 3,836 కోట్లు కేటాయించారు డిప్యూటీ సీఎం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఈ ఏడాది నుంచే ఏటా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, కేసీఆర్ బడ్జెట్ ను చిల్లర మల్లర అంటూ కామెంట్ చేశారు, ఎలా చూడాలి? ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మొదటి రోజు ఆయన ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు సభకు హాజరయ్యారు. బడ్జెట్ ప్రసంగం అయిపోయిన వెంటనే ఆయన మీడియా పాయింట్లో బడ్జెట్ ప్రసంగంపై ఆయన ఈ బడ్జెట్ అంతా కూడా ఉత్తి బూటకు బడ్జెట్, లేదంటే ఇది ప్రజా సంక్షేమానికి సరిపోయే బడ్జెట్, సరిపోలేని బడ్జెట్ ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ బడ్జెట్ లేదని ఆయన ఆరోపణ చేశారు. ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం అత్యధిక ప్రయారిటీగా తీసుకున్నాం, ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను మనం ప్రయారిటీగా తీసుకొని బడ్జెట్ను ప్రవేశపెట్టాం. కానీ ఈ ప్రభుత్వానికి అలాంటి ఒక విజన్ లేకుండా బడ్జెట్ పెట్టిందనేది ప్రధానంగా కేసీఆర్ ఆరోపించారు. వచ్చే సంవత్సరానికి రావాల్సిన ఆదాయానికి సంబంధించిన లెక్కల్లో కూడా ఈ ప్రభుత్వం సరిగా అంచనా వేయలేకపోయిందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ బడ్జెట్లో పూర్తిగా ఉత్తి మాటలు మాత్రమే ఉన్నాయి, ఎక్కడ నిజానికి దగ్గరగా ఈ బడ్జెట్ లేదు అంటూ కూడా ఆయన ఆరోపణ చేశారు. ఈ ప్రభుత్వం ఒక విజన్తో పనిచేయడం లేదని చెప్పడానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెటే ఎందుకు నిదర్శనం అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రవేశపెట్టిన బడ్జెట్తో పోలిస్తే ఈ బడ్జెట్లో ఓ విజన్ లేకుండా ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందనే అంశాన్ని ఆయన ఆరోపించారు. మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం నుంచి బడ్జెట్ ప్రసంగం అయిపోయే వరకు సభలో కూర్చున్నారు. చాలా సందర్భాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు, గతంలో జరిగిన అనేక ప్రాజెక్టుల అవినీతికి సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం ఏం చేసిందనే అంశం ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తూ కేసీఆర్ వెనుకాలే ఉండు ఆరోపణలు చేశారు. అయినా ఎక్కడ ప్రభుత్వం ఎక్కడెక్కడ కేటాయింపులు చేసి చెప్తుండడంతో వారిని అడ్డుకునే, లేదంటే నిరసన వ్యక్తం చేస్తూ కేసీఆర్ వెనుకాల నిలబడి ఎమ్మెల్యేలు నిరసన తెలియజేశారు. ఇక ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగం అయిపోయిన వెంటనే కేసీఆర్ మీడియా పాయింట్కి వచ్చి మొదటిసారి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఎప్పుడు మీడియా పాయింట్లో మాట్లాడాడు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ మీడియా పాయింట్లోకి వచ్చి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంబంధించి ఆయన స్పందించారు. ఇది కేవలం ఒక అంచనా లేకుండా, విజన్ లేకుండా, ఒక ప్రాజెక్టుకు ఎంతెంత ఖర్చు అవుతుందో చూసుకోలేక ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. ఈ బడ్జెట్ అంచనాలకు దగ్గరగా లేదు అనే అంశాన్ని ఆయన ఒక ఆరోపణ చేశారని చెప్పచ్చు. ఇక మొత్తంగా బడ్జెట్ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ 2,91,189 కోట్ల బడ్జెట్తో అంచనా వేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో, ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడికక్కడ ఆయా శాఖల్లో నిధులు కేటాయించింది. ఒకటి మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించింది. దాదాపు ఈ 7 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 69 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. దాదాపు 723 కోట్ల ఖర్చు మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాదాపు మహిళా సంక్షేమ శాఖ నుంచి ఈ నిధులను ఈ ఏడాది తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ స్కీము కొనసాగిస్తుంది. ఎక్కడ ఇబ్బంది రాకుండా మహిళలకు
అత్యధికంగా ప్రయారిటీ ఇస్తున్నామనే అంశాన్ని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రస్తావించారు. ఇక ఉచిత విద్యుత్ సంబంధించి గృహజ్యోతి స్కీమ్కి సంబంధించి 2418 కోట్ల నిధులు ఈ బడ్జెట్లో కేటాయించింది. ఒకవేళ ఎందుకంటే గత మార్చి నుంచి ఈ ప్రభుత్వం ఉచిత విద్యుత్తుని అమలు చేస్తుంది. దాంట్లో ఇప్పటివరకు లబ్ధిదారుల సంఖ్య ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పింది. ఇక వచ్చే ఏడాదికి గాను ఈ స్కీము నిరంతరాయంగా కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ అభ్యంతరం ఉండో ఎవరైతే ఇంకా కొంతమంది లబ్ధిదారులకు ఈ జీరో బిల్లు అమలవుతలేదో వారిని కూడా వచ్చే రోజుల్లో వారి లబ్ధిదారులుగా చేర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది కంటిన్యూ అవుతున్న ప్రాసెస్. ఈ స్కీము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ బడ్జెట్లో 2418 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించింది. ఇక గ్యాస్ గృహజ్యోతిలో గ్యాస్ సబ్సిడీ విషయానికి కూడా 723 కోట్లు కేటాయించింది. దీన్ని ఈ ప్రభుత్వం ఈసారి ఎలాంటి ఇబ్బంది రాకుండా గత ఎన్నికల్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని చెప్తుందో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటిగా 6 స్కీములను అమలు చేస్తుంది. గృహజ్యోతిలో గ్యాస్ సబ్సిడీ, అదేవిధంగా ఉచిత కరెంటు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇక ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దాంట్లో మొత్తం వైద్య విద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 11,468 కోట్ల ఈసారి బడ్జెట్లో నిధులు కేటాయించి దీని నుంచి ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 10 లక్షల స్కీమ్కి సంబంధించి లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డుని డిస్ట్రిబ్యూట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే కూడా ఆరోగ్య శాఖ నిర్వహిస్తుంది. కాబట్టి ఇక ఈ ఆరోగ్యశ్రీ కార్డులు అందరి కుటుంబాలకు ఎవరైతే బిలో పావర్టీ కింద ఉన్నారో వారందరికీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందుకే దీనికి కావాల్సిన నిధులు ఆరోగ్యశ్రీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పేదలకు ఎప్పటికప్పుడు అందేది. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ నిధుల విషయంలో కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేయలేదనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పదే గతంలో చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొన్ని సెక్షన్స్ తప్ప పేద ప్రజలకు ఎక్కడ ఆరోగ్యశ్రీ అమలు కాలేదని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళింది. కానీ అది అమలు కాలేదని చెప్పడంతో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ స్కీమ్ని అమలు చేస్తామని ప్రకటన చేసింది. 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచింది. దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో 11,468 కోట్లు ఈసారి నిధులు కేటాయించని చెప్పచ్చు. ఇక పింఛన్ పెంపు, అదేవిధంగా ఆసరా స్కీము, అదేవిధంగా ఇళ్ల పథకం సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రస్తావించారు. అయితే నిధుల విషయంలో దీనికి సపరేట్గా నిధులు కేటాయించారు. ఎందుకంటే PM ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు సంబంధించిన అంశం ఇంకా క్లారిటీ రాలేదు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి, ఆ నిధులు వచ్చేదాన్ని బట్టి రాష్ట్రం ఈ గృహ నిర్మాణ పథకంలో ఇచ్చిన సంక్షేమ పథకాల్లో పూర్తిగా ఇచ్చిన బడ్జెట్ నుంచి రాష్ట్రం నుంచి కేటాయింపులు ప్రతి ఏటా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన మాటలో ఇది కూడా ఇందిరమ్మ ఇళ్ళ గృహ నిర్మాణ పథకం సంబంధించి తప్పనిసరిగా అమలు చేస్తామనే హామీ కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చేశారు. ఇక అత్యధికంగా మొత్తం బడ్జెట్లో వ్యవసాయ శాఖకి అత్యధిక 72,659 కోట్లు నిధులు కేటాయించారు. దాంట్లో రైతు రుణమాఫీ దాదాపు 32,000 కోట్లు. ఇక పంట బోనస్ సంబంధించి ఈసారి పంటల బోనస్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు రైతులు పంటల బోనస్ కోసం అంటే వరిపైన బోనస్ కోసం ప్రయత్నం చేశారు. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రం, కాంగ్రెస్ అధికారం ఉన్న రాష్ట్రాల్లో సన్న వడ్లకు బోనస్ ఇచ్చిన తెలంగాణలో గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 500లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగంగానే ఈరోజు బడ్జెట్లో ఈసారి సన్నాలకు అంటే సన్న వడ్లకు
500 బోనస్ ఇవ్వడానికి ఈసారి వ్యవసాయ శాఖ కేటాయింపులో బోనస్ ఇస్తాం, ఈ సంవత్సరం నుంచే ఇస్తామనే హామీని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దీంతోపాటు రైతు కూలీలకు ప్రతి ఏటా 12,000 ఈ ఏడాది నుంచే అమలు చేస్తామనే హామీ కూడా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో రైతు కూలీల విషయంలో, అదేవిధంగా ఈ పంటల బోనస్ విషయంలో గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు, రైతు కూలీలకు అనేక ఇబ్బంది అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదు, కేటాయింపు ఇవ్వలేదు. దాని ద్వారా రైతు కూలీలు ప్రతిరోజు పంట ఉన్న సమయంలో పనులు చేసే వ్యవసాయ పనులు లేని సందర్భాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడానికి ఎలాంటి కొత్త స్కీములు లేవని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి రైతు కూలీలకు హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఏడాది 12,000 ఇస్తామనే అంశాన్ని ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇట్లా ఈ హామీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలకు ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో 6 గ్యారంటీలతో పాటు మిగతా ఎన్నికల హామీలు ఇచ్చిన అన్ని స్కీమ్లకు సంబంధించి కూడా ఈరోజు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పూర్తి ఈ బడ్జెట్ ప్రసంగంలో కేటాయింపులు ఇవ్వడము, హామీ ఇవ్వడం కూడా చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ కేటాయింపులు ఉందని చెప్పొచ్చు.